స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్టార్ టాక్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను జానకిరాణి దామరాజు. ఈరోజు 50 వసంతాల పెళ్లిలో మన ముందు ఉన్నటువంటి జంట శ్రీ కేఆర్ చారి గారు, అసిస్టెంట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్గా చేసి ఇప్పటికీ అడ్వైజర్గా ఉంటూ ఉన్నారు. మరియు వారి శ్రీమతి కె విజయలక్ష్మి గారు, రిటైర్డ్ టీచర్. వీరిద్దరితో మాట్లాడి వారి 50 వసంతాల జీవితంలో జరిగిన ఎన్నో సరిగమల్ని వారిని అడిగి తెలుసుకుందాం. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఆ పంటని రక్షించుకోవలసిన బాధ్యత మరియు ఫలవంతం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇద్దరు అపరిచిత వ్యక్తుల్ని ఒక్కటిగా 3 ముళ్ళు అనే బంధంతో సంఘటితం చేసే శక్తే వివాహ బంధం. 3 ముళ్ళు అంటే పసుపు దారం కాదు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితాంతం ఒకటిగా ఉండడం. నాతి చరామి అనే వేదమంత్ర ప్రమాణానికి కట్టుబడి ఉండడం. అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండి తీరాలి. అప్పుడే అసలైన దాంపత్య బంధం వారి ఇరువురి మధ్య ఏర్పడి ఉత్తమ ఆదర్శ దంపతులుగా ముందు తరాల వారికి మార్గదర్శకం అవుతారు. మరి అలాంటి దంపతుల్ని షష్ఠిపూర్తి దంపతులుగా మీ ముందుకు తీసుకువచ్చాం. వీరు ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉండి ఉంటారు. చాలాసార్లు వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే ఉంటాయి. ప్రతి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూడకుండా అద్దం మీద ఆవగింజలాగా సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ వారి జీవితాల్ని పండించుకున్నారనే చెప్పాలి. అలా పండించుకున్న ఎన్నో జంటల్లో ఈరోజు మనం మరో జంటను కలవబోతున్నాం. ఇదే 50 వసంతాల పెళ్ళి. నమస్కారం అండి. మీకు నమస్కారం అండి. జై శ్రీకృష్ణ. పిలవగానే అంగీకరించి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు ఫస్ట్ మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ నేపథ్యం ఏంటండి? మీరు ఎటువైపు నుంచి ఇటు వచ్చారు, లేకపోతే ఎక్కడ ఉండేవారు? మీ తల్లిదండ్రులు? యాక్చువల్గా నేటివ్ అది గణపురం విలేజ్ అని తూప్రాన్, మెదక్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నుండి 45 కిలోమీటర్స్ అవే. అక్కడి నుంచి చిన్నప్పుడే వచ్చేసాము. చాలా మా పేరెంట్స్ కొద్ది రోజుల నుండి కూడా, తర్వాత నేను ఉద్యోగం చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాతోనే ఉండేవాళ్ళు. నా యొక్క చదువు మొత్తం అంతా హైదరాబాద్, సికింద్రాబాద్ నడిచింది. దాని తర్వాత ఉద్యోగం కూడా సెక్రటరియట్లో ఉండే, మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు, అక్కడే వేరియస్ డిపార్ట్మెంట్స్లో చేస్తూ ఉంటారు. అన్ని డిపార్ట్మెంట్తో తిరిగాను. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం బాగా తెలుసుకున్నాం చేయడం. నా పుట్టుక అదంతా ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. మేము 7 అక్క చెల్లెళ్ళం, 4 అన్నదమ్ములు. కాకపోతే నేను అడాప్టెడ్ డాటర్ని. సో సికింద్రాబాద్లో పెరిగాను నేను. ఇద్దరు ఇక్కడే హైదరాబాద్ నుంచి. మీ వివాహం ఎప్పుడైందండి? మాది 6/11/1971. ఈ నవంబర్కి 55 కంప్లీట్. వీరు ఎలా తెలిసారు మీకు? మా పెద్దవాళ్ళు చూసి ఏర్పరిచింది. మేము ఒకరి దగ్గర సికింద్రాబాద్లో ఒక 1 కిలోమీటర్ దూరం ఉందా, అక్కడే చేస్తాం. పెళ్లి ద్వారానే తెలుసు. అప్పుడు మీ పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహాన్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేశారు. అంటే యాక్సెప్ట్ చేయడం అంటే అప్పుడు అలాగే ఉండేది సిస్టమ్. కరెక్ట్. చైల్డ్ మ్యారేజ్ మోస్ట్లీ. మీ ఏజ్ ఎంత అండి? 16. అప్పటికి మీ ఎడ్యుకేషన్ అది తర్వాత సాగించారు మళ్ళీ? టోటల్ స్పాన్సర్ she did after marriage when she was HSC. After that she done a PUC, BA, BEd, MA, MAd, PhD also and 3 MS. మరి మీరు డాక్టర్ చెప్పాలి కదా. నేను డాక్టర్ కె విజయలక్ష్మి గారినే పరిచయం చేసేదాన్ని. నేను ఇంతవరకు ఎక్కడ రాసుకోలేదు. మన డిగ్రీలు కాదు, మన ప్రవర్తన మనం ఏంటో చెప్పాలి అనుకుంటాను. దట్స్ మై ఫిలాసఫీ. కానీ ఆయన ప్రోత్సాహం చూడండి, మ్యారేజ్ అయ్యాక మిమ్మల్ని ఇన్ని చదివించారు. టోటల్గా పూర్తిగా అన్ని డిగ్రీలు ఆయనే ఇప్పించారు. టాలెంట్, ఇంట్రెస్టెడ్. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ అది ముందు జరగదు కదా. అండ్ పర్ఫార్మింగ్ ఆల్ ద డ్యూటీస్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. నిజంగా మీరు దాన్ని అలా అప్రిషియేట్ చేయడం గొప్ప విషయం అండి. అన్ని పనులు ఆవిడ చేస్తూ
దాన్ని చేయటం అనేది ఇప్పుడు మామూలు. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అది ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు కంటిన్యూ చేయించారు. మొత్తం అంతా మీరు ఇక్కడే గడిపారండి అన్ని సంవత్సరాలు హైదరాబాద్లో? అన్ని హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. మొత్తం చూసారు జంట నగరాలన్నీ మీకు. లేనండి, నవ్ ఇట్ హస్ బీన్ చేంజ్. ఇప్పుడు 55 ఏళ్ళ బట్టి మీరు కలిసి చూస్తూ ఉన్నారు. ఏం మార్పులు గమనించారు అప్పటికి ఇప్పటికి? మార్పు అనే దాంట్లో చాలా మార్పులు వచ్చాయి. మనం కూడా దాన్ని అడ్మిట్ చేయాలి. మార్పును కూడా మనం తీసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేము. అదే నేను అట్లాగే ఉంటా అంటే నేను అక్కడే ఉంటా. అందుకని మార్పు వచ్చిన దాన్ని కూడా అడాప్ట్ చేసుకుంటూ పోతేనే కానీ చదువు. మార్పులు చాలా వచ్చాయి మేడం. అప్పటికి ఒక కాలంలో మనకు ఫోన్ లేదు, తర్వాత ఫోన్లు వచ్చాయి, తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి పడితే ఎక్కడ మాట్లాడగలుగుతున్నాము. సో మెనీ థింగ్స్ బై సిట్టింగ్ ఇన్ ద హౌస్ వీ కెన్ డూ ఎనీ సో మెనీ థింగ్స్. సో అది ఫెసిలిటీస్ అప్పుడు లేకుండే, ఇప్పుడు వచ్చాయి. ఆ ఫెసిలిటీస్ కూడా మనం కూడా దానికి అనుగుణంగా షేర్ చేసుకుంటూ పోతున్నాం. నేను కూడా కంప్యూటర్ నేర్చుకున్నాను, నేను కూడా ఈమెయిల్స్ పంపడం మెల్లిమెల్లిగా అండ్ మా ఆఫీస్లో కూడా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. అక్కడ కంప్యూటర్స్ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టాడు అని. సో అట్లా నాకు కూడా దాని ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో తెలియడై మేము దాన్నే ఆ మార్పులకు అనుగుణంగా పోవాల్సి వస్తుంది. మార్పులు మనము అక్కడ ఉంటే లేకుంటే అక్కడే ఉండవలసి వస్తుంది కాబట్టి దాన్ని చేంజ్ చేసుకుంటాం. అడాప్ట్ చేసుకోవడం వల్ల మనం చాలా నేర్చుకుని ముందుకు వెళ్తాము. కొన్ని చెప్పారు. వివాహ వ్యవస్థలో ఏం గమనించారు మీరు? వివాహ వ్యవస్థలో మేడం ఇద్దరు కలిసి ఉంటేనే సంసారం నడుస్తుంది. మనస్పర్ధలు అనేటివి వస్తుంటే సహజం, బట్ ఇట్ ఇస్ ద టెంపరీ. అవి ఎప్పుడంటే కొంచెం ఆ టైం ఇచ్చిన తర్వాత నడుస్తుండాలి, కానీ లేకపోతే అది విచ్ఛిన్నం అయిపోతుంది. సో ఆ మెంటాలిటీని డెవలప్ చేసుకొని ఆ సమయస్ఫూర్తిగా ఓర్పుతోని నేర్పుతోని పోవాల్సిందే. కానీ నువ్వెంత నేనెంత అంటే ఈ రోజు జరగదు, అది సంసారం జరగదు. దేనిదే మచ్ గ్యాప్ వచ్చేస్తుంటుంది. ప్రతి ఇండ్లలో జరిగేది ఉంది, అది కలిసిపోవడం అనేది చాలా ముఖ్యం. అంటే నేను ఇక్కడే కాదు, ఒక వివాహిక జీవనం మా ఫ్రెండ్స్తో కూడా ఏదైనా విభాగాలతో కలిసిపోయేందుకే తత్వం నేర్చుకున్నాం, కానీ విడిపోయే తత్వం నేను పెట్టాను. సో ఐ గాట్ సో నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. అది అంటే అది కూడా నేను ఇక్కడే అది కూడా అడాప్ట్ చేసుకుంటున్నాను మా జీవితంలో. దాన్ని అప్లై చేశారు ప్రతి ప్లేస్లోనూ కూడా. ఇక్కడ జరిగితే కలిసి ఉండటం వచ్చింది, ఇంకో చోట కూడా. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి మాట్లాడుకున్నారు అనుకోండి, అంటే కోపంతో చాలా పోతాయి. ఒకటి సైలెంట్ అయితే అది అక్కడికి ఆగిపోతాం. ఇక్కడ ఎవరు సైలెంట్ అవ్వాలనేది ప్రశ్న. అది కరెక్ట్. అదే సమయస్ఫూర్తి, అదే ఎవరో ఒకళ్ళు కావాల్సిందే అయితేనే కానీ అక్కడ ఆగుతుంది, లేకపోతే అది ఇంకా పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే నువ్వా నేనా అనే దాంట్లో వస్తుంది. ఇప్పుడు ఇన్ని చదువులు మీరు చదివించారు, ఆవిడ ఎన్నో చదివారు, అయినా సరే ఆవిడ మీ వెనకాలే ఉన్నట్టుగానే ఉన్నారు. ఖచ్చితంగా మేడం. ఎందుకంటే దోస్ హూ మ్యారీడ్ అంటే ఐ హావ్ సీన్ దోస్ హూ ఆర్ మ్యారీడ్ మోస్ట్లీ ఎవరైతే 25-30 లోపల మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కొంచెం ఉంది కలిసిమెలిసి ఉండడానికి. అది అబౌవ్ 30 వచ్చిన తర్వాత గర్ల్స్ కానీ బాయ్స్ కానీ దట్ విల్ బి డిఫరెంట్ మెంటాలిటీ క్రియేట్ అయిపోతాయి. ఏంటంటే వాళ్ళకు ఒక ఇండివిజువాలిటీ పెరిగిపోతుంది. ఆ ఇండివిజువల్ నుంచి బయటకు రావడం లేదు. దానివల్ల ఇవాళ సో మెనీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి పిల్లలకు. ఇవాళ నేను కొంతమంది చెప్తుంటారు, వింటున్నాను, అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. ఏంట్రా బాబు అంటే అమ్మాయిలకి డిజైర్స్ పెరిగిపోతున్నాయి, వాళ్ళు భయపడిపోతున్నారు. అట్లా చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతున్నాయి. దాన్ని అందుకనే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ పెద్దలు కూడా ఇప్పటికి కూడా అదే ఫాలో అయితే అది కొంచెం. ఇప్పుడు నేను చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలంటే షీ కెన్ మెండ్ విత్ మై దిస్ థింగ్. నాకు యాటిట్యూడ్ తెలుసుకొని ఆమె మెండ్ చేసుకోగలిగింది. అదే మీకు 35-40 years తర్వాత పెళ్లి చేసుకుంటే కుదరదు. అదే ఇబ్బందులు ఇవాళ సమాజం ఫేస్ చేస్తున్నదే. బలమైన వ్యక్తిత్వాలు వచ్చేస్తాయి. ఒక వరలో 2 కత్తులు ఇమడవు. అలాంటి నేచర్ వచ్చేటప్పటికి ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. మీరు అన్నట్టుగా ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ అంటే మరీ ఎర్లీ అని కాదు, సర్టన్ ఏజ్ చేసుకుంటే గర్ల్స్ ఆర్ బాయ్స్ బిలో 30 చేసుకుంటే బెస్ట్. లాంగివిటీకి ఛాన్స్ ఉంది. ఇద్దరు కలిసి వెళ్ళటం అనే దానికి కొంచెం మనసు మాట్లాడు అంటే వాళ్ళకు ఒక బెండ్ అయ్యే తత్వం ఏర్పడుతుంది. ఎవరో ఒకళ్ళు సమయాన్ని బట్టి. మీరేమంటారండి? మ్యారేజ్ అంటేనే అడ్జస్ట్మెంట్. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ.
ఈ ఎక్కువ వాళ్ళు కూడా ఒకసారి తక్కువ కావచ్చు, తక్కువ వాళ్ళు ఎక్కువ కావచ్చు, కానీ నేను అవను అనుకుంటే కాదు, నడవదు. ఇవాళ ఒక్క రోజుతో అయిపోయే జీవితం కాదు. మనకు లైఫ్ స్పాన్ పెరిగింది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు సులువుగా దాటేస్తున్నాము. సో ఇంతకాలము ఏ రిలేషన్షిప్ లేకుండా మనిషి సంఘజీవి. ఇప్పుడు బయట మనం ఎక్కడో వెళ్తున్నాం, మన పొరపాటు జరగలేదు, ఎవరికో కాలు తగిలింది అనుకోండి, చేయి తగిలింది, సారీ చెప్పాం. మన ఇంట్లో మనం ఎందుకు చెప్పాము? కరెక్ట్. అతను ఎవరో తెలియదు, అతనితో నీకు ఏమీ అవసరం లేదు, మళ్ళీ కలిసే అవకాశం కూడా లేదు, బేసిక్గా మన తప్పు కూడా లేదు, ఏదో తగిలాము జస్ట్ ఒక నిమిషంలో సారీ, అతను సాటిస్ఫై అయ్యాడు, మనము పొరపాటు అయింది అని అనుకున్నాం. మన ఇంట్లో మన వాళ్ళకి చెప్పడానికి అహం అడ్డం వస్తున్నాను. అవును, అంటే ఈ ఈగోని ఎక్కడ ప్రదర్శించాలో తెలియడం లేదు, అంతే కదా. అయ్యుండొచ్చు, అంటే ఈగో ఎక్కడా ఉండక్కర్లేదు, కానీ ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ అంటే విచక్షణ అంటే ఎక్కడ తగ్గాలో, అవును, ఎక్కడ నిలబడాలి దాని మీద అనే తేడా తెలియట్లేదు. ప్లస్ పేరెంట్స్ కూడా అది తెగేదాకా లాగే పరిస్థితి తీసుకొస్తున్నారు. డబ్బు ఉంటే ఏదైనా చేయగలను, నాకు ఇంకేమీ అవసరం లేదు, మనుషులు కూడా అక్కర్లేదు, నా డబ్బు నన్ను కాపాడుతుంది. నీకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వదు, ప్రేమనివ్వదు, అభిమానం ఇవ్వదు. ఒక స్టేజ్ వరకే డబ్బు, ఆ తర్వాత ఈ ఒంటరితనాన్ని చాలా కష్టం. నాకంటూ ఒక మనిషి ఉన్నారు, నా గురించి ఆలోచిస్తారు, అది పెంచుకోకపోతే నలుగురితో మంచిగా ఉండమని ఎందుకు చెప్పారు? సింపుల్. సింపుల్. అవును, ఎవరో పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళకి మన సమస్యలు చెప్పుకుంటున్నాం, కానీ మన ఇంట్లో చెప్పుకోవడానికి ఇబ్బంది ఎందుకు ఇష్టపడట్లేదు. అంటే ఇంటిమసీ పెంచుకోవట్లేదు. అంటే ఇప్పుడు అప్పుడు మీరు ఇంటిమసీ పెంచుకున్నారు, ఇప్పుడు పెంచుకోవట్లేదు అంటే ఇందాక వారు అన్నట్టుగా ఏజ్ ఎక్కువైతే ఇండివిజువాలిటీస్ ఎక్కువగా పెరిగిపోయిన తర్వాత నాకు తెలుసు అంటే నాకు తెలుసు అనే భావనలు పెరిగి నాకు తెలుసు కాదు, నాకు మాత్రమే, నాకు మాత్రమే మాత్రమే అంటే ఇంకా మీరు నో యాక్సెప్టెన్స్, అంతే కదా. వెనకటికి పేరెంట్స్ తొందరపడేవాళ్ళు పెళ్ళికి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వీడికి ఏదో ఉద్యోగం వచ్చేసింది, ఓ 10 రాళ్ళు సంపాదించుకునే స్థాయికి వచ్చాడు, ఇంకా వెతకాలి అని అలా ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ తొందర అయిపోయి, పేరెంట్స్ పర్లేదమ్మా ఇంత తొందర ఎందుకు, ఇప్పుడే ఎందుకు, కొంచెం కానీ ఇంకా కొంచెం స్థిరపడను, ఇంకా కొంచెం అయ్యాక, ఇంకా మంచి సంబంధం వచ్చాక. మరి టీనేజ్ పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఎంత ప్లాన్డ్గా రీసెంట్లీ తెలిసిన అమ్మాయి, పనమ్మాయి వాళ్ళ రిలేటివ్, సరిగ్గా 19th బర్త్డే రోజు మార్నింగ్ అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంది. అంటే ఆ టైం కోసం వెయిట్ చేస్తుంది. అంతే అంతే, సరిగ్గా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అదేంటి ఎలాగే అంటే ఎక్కడెక్కడ ఉద్యోగం చేస్తాడు అని అంది. నిజమే, అతను చదువుతో వచ్చింది కాదు, అది ఎవరో ఏదో డైలీ వేజెస్ లాగా ఇచ్చారు. అది పోతే నీ ఆధారం ఎలాగా, నీకు చదువు లేదు, నీ కాళ్ళ మీద నిలబడేటటువంటి ధైర్యం లేదు, ఆస్తులు లేవు, ఎలా బతుకుతావు నువ్వు అంటే అమ్మాయి దగ్గర జవాబు లేదు. నువ్వు అన్నీ పనికి మాలిన ప్రశ్నలు వేస్తావు, అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. అది ఏజీ. మాకు ఒక రోల్ మోడల్ని చూపించారు, ఇది చెప్పినట్టు నడుచుకో, ఈయన నీకంటే తెలిసినవాడు. అంటే సంబంధాలు చూసేటప్పుడు కూడా కుటుంబం ఎలాంటిది, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ, అవి ప్రయారిటీ ఉండేవి. జాతకాలు కూడా తర్వాతే, జాతకాలు కలవని పెళ్ళిళ్ళు చాలా చూశాను నేను, చాలా సక్సెస్ అయిన ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఏమాత్రం కుదరదు అనుకున్నవి కూడా చాలా బాగా, అంటే ఆ సమస్యల్ని వాళ్ళ తెలివితేటలు అనుకోండి సహనంతో దాటుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ప్యాకేజ్, ఎంత ప్యాకేజీ తోటే మొదలవుతుంది కదా. ఇప్పుడు లెక్కలన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయి అన్ని విషయాలు. ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలకి వాళ్ళ జీతం ఎంత అని ఆలోచించే ఇది అప్పట్లో ఎవరికి లేదు, అసలు లేదు, చూసుకునేవారు. అప్పుడు కాదు, ఇప్పటికి కూడా మా వారికి ఎంత వస్తుందో నాకు తెలియదు. ఆయన చెప్పట్లేదు అంటారా ఇప్పటికి? నేను అడగలేదు, మీరు అడగలేదు. నాకు 10 రూపాయలు కావాలి అన్నాను అనుకోండి, కుదిరితే ఇచ్చే, లేదు తర్వాత చూద్దాం అంటే ఏదో సమస్య ఉంది అని నేను సైలెంట్ అయిపోయేదాన్ని. అక్కడికి అంటే దాన్ని ముందుకు ఇది నేను అంటాను, మన తీసుకొచ్చే బ్రాటప్లో కూడా ఉంది ఇది కదా. పేరెంట్స్ మనకు చెప్పి పంపించిన విధానాన్ని బట్టి వారు ఇచ్చింది పుచ్చుకో అన్నట్టుగా ఎప్పుడు ఎలా ఏం కావాలో వాళ్ళు చూస్తున్నారు కదా. ఉంటే వాళ్ళే ఇస్తారు, ఇవ్వలేదు అని అంటే ఏదో ఇబ్బంది ఉంది,
మన శక్తికి మించింది కావచ్చు, అవసరం లేనిది కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ తర్వాత అంటే అర్థం అదృష్టం ఏంటంటే మా పిల్లలు కూడా ఆ తర్వాతకి ఎప్పుడు క్వశ్చన్ జవాబు మళ్ళీ అది అడగలేదు. మీ అదృష్టమే ప్యూర్లీ మా అదృష్టం. ప్యూర్లీ. ఎందుకంటే ఇవాళ రేపు అట్లా పిల్లలు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలిసిపోతూ ఉంటాయి అన్నీ, ఏంటి ఏం జరుగుతుంది ఎలాగా అని చెప్పి తెలుసుకుంటారు పర్టికులర్గా. అలాగే తర్వాత చూద్దాం నాన్న అంటే అక్కడికి సైలెంట్ అయిపోయారు. అయిపోయారు సైలెంట్ అయిపోయారు. అసలు అప్పట్లో ఈ మగవాళ్ళకి నాకు తెలిసి ఎవరికి సమస్య రాలేదు. ఫ్యామిలీకి ఏం వాళ్ళు అకౌంటబిలిటీగానే ఉన్నారు. కానీ ఏంటంటే ఆడవాళ్ళ నుంచి ఎక్కువ ఇబ్బందులు కానీ అలాంటివి అలా ఉండటం ఇప్పుడు నిజంగా అవసరం. ఎందుకు అంటే మనం కలిసి సాగాలి చాలా కాలం అనుకున్నప్పుడు సైలెంట్గా ఉండటము, సహనంతో ఉండి అంటే ఒకటి మ్యారేజ్ అంటూ చేసుకున్న తర్వాత అది కలిసి సాగడానికే సహకరించాలి. ఇప్పుడు లేకుంటే చేసుకోకూడదు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరంగా రెండు ఫ్యామిలీ దెబ్బతింటాయి. అట్టి చేయకూడదు. మొదలే ఆలోచన, నేను చేసుకోవాలా వద్దా, చేసుకోకు. నౌడేస్ దెర్ ఆర్ సో మెనీ వేస్. అది కానీ ఇప్పుడు ఏమైంది, నువ్వు చేసుకున్న తర్వాత మనస్పర్ధలు క్రియేట్ అయ్యి విడిచిపెట్టడము అటువంటి అనేది చాలా బాధాకరంగా ఉన్నది. అంటే ఎన్ని ఫ్యామిలీలు దెబ్బతింటాయి దానివల్ల. వీళ్ళిద్దరు సమస్య అనుకుంటున్నారు, కాదు. వీళ్ళకి తెలిసిన వాళ్ళు, వీళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని చెప్పుకోలేక, కొన్ని చెప్తే నలుగురు అపహాస్యం చేస్తారేమో అనే దీంతో మింగి చాలా మధ్యలో పిల్లలు ఉంటే ఇంకా అది వేరే సఫరింగ్. వాళ్ళు చెప్పుకోలేరు పిల్లలు. ఈ యొక్క ఎపిసోడ్ నేను అనుకుంటాను కొంచెము మీరు ఒక థియరిటికల్గా పోయి థీసిస్ రాసి పబ్లిక్లో పెడితే బాగుంటుందేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనస్తత్వాల ఆఫ్ దిస్ థింగ్ అండ్ టీనేజర్స్ అండ్ వర్సెస్ ఓల్డ్ ఏజ్, ఏది బెటర్ అన్న దానికి జడ్జిమెంట్. అయితే ఈ పిల్లలందరూ కూడా కొంత ఏజ్ వరకు పేరెంట్స్ కంటే మాకే ఎక్కువ తెలుసు అనే ఇది ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్గా ఇది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అప్పుడు ఉండేదేమో కానీ ఎవరు దాన్ని అధిగమించలేదు. పెద్దవాళ్ళు చెప్పారంటే ఇది ఓకే అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అది ఓకే కాదు, మీకు అంటే మాకు ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్లో ఉన్నారు. మంచిదే, ఎక్కువ తెలియడం వేరు, అది పర్వాలేదు కొంతవరకు. నా దృష్టిలో నా జీవితంలో నువ్వు జోక్యం చేసుకోకు, నా నిర్ణయాన్ని నువ్వు ఆమోదించాల్సిందే. అది యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఫ్యూచర్ వీళ్ళకి తెలుసు కాబట్టి కష్ట నష్టాలు మాట్లాడతారు. పిల్లలకి అది నచ్చదు. మీ పిల్లలండి? 3 అబ్బాయిలండి, 3 కోడళ్ళని. మేము ఎవరు అడిగినా మా అమ్మాయిలనే చెప్తాము. మాకు దేవుడు ఇచ్చిన కూతుళ్ళు 3 మనమరాళ్ళు, 1 మనమడు. వాళ్ళంతా 2 స్టేట్లో ఉంటాడు. ఇక్కడ ఒక డాక్టరు అండ్ అమ్మాయి కూడా డాక్టరే. మా కోడలు పర్నాటకలో చేస్తాడు, వీడు అప్పలలో చేస్తాడు. ఈ స్టేయింగ్ బేగంపేటలో ఉంటాడు. మీ ఫ్యామిలీలో మొత్తం చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదండి? చాలా మంది, చాలా మంది చాలా మంది. నేను మొన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు చూసి ఒక ఫ్యామిలీలో 25 మంది డాక్టర్లు ఉన్నటువంటి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. బావగారి దాంట్లో ఇప్పుడు 35 అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని పైకి అందరు జనరేషన్స్ వచ్చేసాయి. అవి చాలా బాడీలో అన్ని పార్ట్లకు సంబంధించి అందరూ అన్ని భాగాలు. పూర్వకాలంలో బాడీకి ఒక్కళ్ళే చేసేవాడు, జనరల్ సర్జరీ ఆయన్ని అన్ని చూసేవాడు. ఇప్పుడు అట్లా కాదు, పాటకు ఒక్కళ్ళు వచ్చేసారు. బెర్నార్డ్ షా ఎప్పుడో చెప్పాడు, మీరు చూస్తూ ఉండండి 100 సంవత్సరాల తర్వాత కుడికాలకో డాక్టర్, ఎడంకాలకో డాక్టర్ వస్తాడు అని అంటే నవ్వారట, అందరూ వెక్కిరించారట. అది తర్వాత చదివినప్పుడు నేను అనుకుంటాను ఎడంకాల్లో పై భాగానికి ఒకళ్ళు, కింది భాగానికి ఒకళ్ళు కూడా వచ్చేస్తారు. అప్పుడే ప్రెడిక్షన్స్ చేశారు కొన్ని ఇలా జరగచ్చు అని. ఇప్పుడు కొన్ని మనం చూస్తున్నాం కూడా. ఆమె చదువుకున్నప్పుడు కూడా మేమందరం స్టూడెంట్లమే మా ఇంట్లో, ఇంక్లూడింగ్ అంటే మా నీస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ చేసేవారు. అది నేను చాలా గ్రేట్ అనుకుంటా. అంటే ఇప్పుడు మా జాబ్స్ కొన్ని ఎప్పుడంటే మేము ఎప్పుడో పోతాం, ఆడవచ్చు రావాల్సి వస్తుంది. ఈవెన్ దెన్ దే మేనేజర్ పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్ళని సర్దిద్దడం కానీ, అదంతా బాధ్యత తీసుకున్నారంటే ఆ కాలప్పుడు ఇప్పుడు తీసుకునే ఒక ఓపికలు లేవు.
కరెక్ట్ మాట. ఓపికలు లేవు అని ఓపికలు లేవు. నేను అనుకుంటాను లేడీస్ మంచి అడ్మినిస్ట్రేటర్స్ అని. అది 100%. త్వరగా అయిపోవాలి, తక్కువ శ్రమతో డబ్బు పోయినా సరే త్వరగా అవ్వాలి, తక్కువ శ్రమతో అవ్వాలి. అసలు శ్రమ పడకుండా అయితే ఇంకా అవును, శ్రేష్టం. శ్రమే ఉండకూడదు. ఇంకా నైట్ కాలేజీ చేశానండి, 2 డిగ్రీలు, ఓకే. ఎంఎడ్ ఒకటి, ఎంఏ ఒకటి. ప్రతిరోజు స్కూల్ ఆ రాత్రి చీకటి ఇన్ని బస్సెస్ కూడా నిజాం కాలేజీలో చేశాను. తన కాలేజీకి వచ్చి బయట వెయిట్ చేసేవాళ్ళు స్కూటర్ మీద. నా క్లాసులు ఎప్పుడవుతాయో తెలియదు, ఫోన్లు లేవు. ఒకరోజు ఆ సార్కి మూడ్ వచ్చేసేసి చాలా కష్టమైన టాపిక్ అమ్మా అని 1.5 గంట తీసుకునేవాళ్ళు. ఒకరోజు త్వరగా అయిపోయేది, ఎప్పుడు అయిపోతుందో తెలియదు, అలా బయట వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు హీ సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్. మనం సీరియల్స్లోనో సినిమాల్లోనో చూస్తూ ఉంటాం ఓల్డ్ స్టైల్లో, ఇలా నిజంగానే మనం చూస్తుంటే నాకు అనిపిస్తుంది అలా ఉన్నారు అని చెప్పి. ఎందుకు మీరు హీరోయిన్లు కాదు నిజంగానే లైఫ్లో? And she got good opportunities also. But because of family, at Tirupatilo, she got professor and all. She has not gone. Sacrifice. అంటే ఫ్యామిలీ గురించి, పిల్లలు చిన్నవాళ్ళు, మేము పోతే ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్లు కాదు. సో మీ గురించి ఆవిడ ఉండిపోయారు 100%. పిల్లల గురించి. అది అండర్స్టాండింగ్ అది లోపిస్తుంది వాడు. అంటే దానికి కారణాలు ఏంటి అనేది మనం వెతుకుతే ఏంటో అర్థం కావడం లేదు, అది లోపిస్తుంది. నమ్మట్లేదు ఎవరిని. నమ్మడం లేదు. మీ పాస్బుక్ని మాత్రమే మీరు నమ్ముతున్నారు, బ్యాంక్ పాస్బుక్ 100%. ఇది ఉంది, నాకు అన్ని సమస్యల్ని ఇదే తీరుస్తుంది అనే ఒక మనుషుల అవసరం లేదు. ఎప్పుడో ఎవరో చెప్పగా విన్నాను, మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. మనం రివర్స్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అవును, వస్తువుల్ని ప్రేమించి మనుషుల్ని వాడుకుంటాం. కరెక్ట్. ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. అది వాళ్ళకు కూడా తెలియదు పాపం, ఏదైతే చేస్తున్నా తెలీదు. అంటే ఈ ఎదుటివాడు చెప్పేది మన మేలు కోసమే, మన గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు కూడా, మనకేదో మంచి చేయాలనే తాపత్రయపడుతున్నారు అని అనుకోవట్లేదు, ఇష్టపడట్లేదు ఎవరి సలహాలు తీసుకోవడానికి. అవును, అవును. వాళ్ళకి చెప్తున్నాను కదా, నేను నిర్ణయాలు సరైనవే తీసుకుంటాను. ఈవెన్ అమ్మాయి తల్లిదండ్రులు కూడా, మా అమ్మాయి తీసుకున్న నిర్ణయం సరైందే, మేమే అందులో జోక్యం చేసుకోవట్లేదు, మీరెందుకు. అంటే ఇప్పుడు మీ మ్యారేజ్ అయిన కొత్తల్లో మీ అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళందరూ చుట్టాలు ఇంటికి రావటాలు వెళ్ళటాలు ఉంటాయి కదండి. చాలామంది ఉమ్మడి కుటుంబాల నుంచే వచ్చారు. అది కూడా ఒక హెల్ప్ అయిందేమో ఈ కలిసి సాగటానికి అనేది. 100%. అది ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆడపిల్లల కూతుర్లను పోయినప్పటి నుంచి ఇప్పుడు స్టేట్కి పోయిండో అత్తగారింటికి పోయిండో రోజు ఫోన్తో వాళ్ళను ఏం చేస్తున్నావు, ఎక్కడ తిన్నావా పన్నావా, దీంతో ఏమవుతుందంటే ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు. ఏమాంగ్ వాళ్ళ ఫ్యామిలీలల్లో ఎవరు తల్లిదండ్రులే బాధ్యులు. నేను చాలా కొన్ని ఫ్యామిలీస్ చూశాను, అట్లా చెప్పుకొని ఏడుస్తున్నారు. వీళ్ళ ఇంటర్ఫరెన్స్ ఏంది, డైలీ అన్నం తిన్నావా, వంకాయ ఉన్నావా, వంకాయ కారం వేసావా, దాని అవసరమా? ఒకసారి పెళ్లి చేస్తే వాళ్ళు చూసుడు, ఇప్పుడో మాట్లాడండి, బాగున్నారా, మాట్లాడాలి, చేయాలి. దాంతో ఏమవుతుందంటే డైలీ వాళ్ళకి ఏమవుతుంది, వీళ్ళకు ఇంటరాక్షన్ ఎక్కువైపోతుంది. వాళ్ళు ప్రతిదీ ఏమంటే కంప్లైంట్, అక్కడ తల్లిదండ్రులు ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేసుకోవడము, దాంతో వాళ్ళు వేరే విధంగా ఆలోచించడము, దాంతో కొన్ని ఫ్యామిలీస్ చెడిపోయినాయి. సో అది అందరికీ నేను ఒకటే మనవి, మీ త్రూ బేగా అటువంటి యొక్క ఎంటర్టైన్ చేయకూడదు. ఆడపిల్లలు చేయకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళని నడవనియండి, వాళ్ళను బతుకులు నడవనియండి. వాళ్ళు కూడా నేర్చుకోవాలా, సంసారం అనేది ఎట్టమ్మిగా అనేది నేర్చుకోవాలి. ఒకప్పుడు వీళ్ళు కూడా నేర్చుకొని వచ్చిండే కదా, మరి ఎందుకు మర్చిపోతున్నారు? అది వాళ్ళనప్పుడు వాళ్ళ పెద్దలు అట్లా పలకరించలేదు, ఇవాళ ఎందుకు మర్చిపోతున్నారు అర్థమవుతలేదు. అది ప్రేమనాలా వాళ్ళ యొక్క దీన్ని ఏమంటాం మనకు అర్థం అవడం లేదు. ఇది ప్రేమ అంటే అప్పుడు లేదండి, ప్రేమ అప్పుడు ఉంది. ప్రేమ అంటే తల్లిదండ్రుల ప్రేమ అంత అతిగా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. అప్పట్లో కొంతమంది చెప్పేవారు ఏమనంటే, నువ్వు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కంప్లైంట్స్ ఏం చెప్పు, నువ్వు బాగున్న విషయాలే చెప్పు, అది అనేవారు. అందుకని వీళ్ళు కూడా మంచి విషయాలు షేర్ చేసుకునేవాళ్ళు. ఇంకా మిగిలిన మనం పడాలి అనే భావన ఉండేది. చాలా ఏళ్ల కింద మాంగళ్యానికి మరో ముడి అని ఒక సినిమా వచ్చింది. జయప్రద, ఇద్దరే, నాకు మిగిలిన వాళ్ళు గుర్తులేదు. జయప్రద, గుమ్మడి కూతురు జయప్రద. ఆ అమ్మాయి పెళ్లి చేసేటప్పుడు చెప్తాడు,
నువ్వు తిన్న అన్నాన్ని నువ్వే హరించుకోవాలి, ఇంకొకరు చేయలేరు. నీ సమస్యల్ని నువ్వే ఎదుర్కోవాలి. నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ వల్ల కాలేదు అంటే నాకు చెప్పు, అప్పుడు నేను వస్తాను. అంతే తప్ప నీ ప్రతి సమస్యకి నన్ను అందులో ఇన్వాల్వ్ చెయ్యకు అని అంటారు. అది చాలా మంచి మాట, కానీ అలా చెప్పట్లేదు. వారన్నట్టుగా ఇంటర్ఫీరెన్స్ ఎక్కువైపోయింది. ఇది టెక్నాలజీ కూడా ఒకటి కారణం అయ్యిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అనవసరం ఫోన్లు ఊరికే ఎందుకు మాట్లాడటం వస్తామాను, కానీ డిస్టర్బెన్స్. ఎక్కడ పెట్టినా బాగుంటుంది. కోర్స్ నేర్చుకోండి, ఫ్రూట్ఫుల్గా చేయొచ్చు దాన్ని. ఒక ఎగ్జామ్ రాయండి, ఓ సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకోండి. ఫోన్ పెట్టే టైంలో చేస్తే సివిల్ సర్వీస్ వస్తుంది. తోచక వేరు, దానికోసం నీ పనులని నీ మిగిలిన వాటిని పక్కకు పెట్టి దానికోసం సమయాన్ని కేటాయించడం అనేది దురదృష్టమే. అది నిజంగా చెప్పాలంటే వంట కూడా ఇష్టపడట్లేదండి వాళ్ళు, రేపు వాళ్ళు ఇష్టపడలేదు. అంటే వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఎలా ఇష్టపడడం కాదు, అక్కడ ఏంటంటే చేసే ఓపిక లేదు. ఓపిక లేదు, ఓపిక అంటే ఇష్టం కూడా లేదు. ఓపిక అంటే బయట తింటే బయట ఎంత చండాలంగా ఉందో మనకు చూస్తే తెలుస్తుంది. ఈ మధ్యలో అయితే మరీ ఘోరంగా నడుస్తుంది. హోటల్లో తినాలంటేనే భయం వేస్తుంది. అటువంటి ఫుడ్ తెచ్చుకొని ఎందుకు తింటున్నారో అర్థం కాదు. ఇప్పుడు అన్నీ మనకి ఇంకా ఎక్విప్మెంట్లు చాలా వచ్చినాయి. కుకింగ్ యూటెన్సిల్స్ వెరీ ఈజీగా నడిచేటివి వచ్చినాయి. ఒక 10 నిమిషాలు దాని గురించి ఇద్దరిట్లో ఎవరొకళ్ళైనా స్పేర్ చేసుకుంటే బాగా జరిగిపోతుంది. అదే అమెరికాలో అలవాటు చేసుకున్నారు, కానీ ఇక్కడ చేసుకోలే. ఇంకా అసలు మన ముందు నుంచి వంట ఉంది ఇంట్లో, ఇప్పుడు వంట లేకుండా చేస్తున్నారు. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక రోలు, ఒక రోకలి, ఒక విసురాయి, కిచెన్ అంటే ఈ 3. అంతే. ఇప్పుడు కిచెన్లో బహుశా ఒక 100-150 కావాల్సిన సామాన్లు ఉంటాయి, కానీ పొయ్యి మీద మాత్రం ఏమీ ఉండదు. సామాన్లు వాడే అవసరం టైం కూడా రావట్లే, కొంటున్నారు. కానీ తినేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, సాధనాలు తక్కువ ఉండేవి. దాంట్లోనే పాపం చేయితో దంచుకొని, చేయితో విసురుకొని అలా ఏదో తంటాలు పడేవాళ్ళు. ఇప్పుడు తినేవాళ్ళు తక్కువయ్యారు. అవును, సాధనాలు ఎక్కువయ్యాయి, తినేవాళ్ళు లేరు. తినేవాళ్ళు లేరు అంటే చేయడం ఒక చెయ్యక వీళ్ళు ఇష్టపడట్లేదు. టైం వేస్ట్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఏవి చెయ్యకూడదో బాగా అర్థమయ్యేలాగే చెప్పారు మీరు, చెప్పాలంటే చాలా విషయాల్ని. అలాగే మీ పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ మీ ఇంట్లో ఎంతవరకు ఉండేదండి? మా పెద్దవాళ్ళ ఇంటర్ఫీరెన్స్ అసలే లేదు. మా వరకు చెప్తున్నాను. వెన్ ఐ గాట్ ఎ జాబ్, చదువు వరకే ఇంటర్ఫీరెన్స్, తర్వాత నో ఇంటర్ఫీరెన్స్. బాగున్నారా, మంచిగా శ్రద్ధగా చూసుకో, పిల్లలు బాగా చూసుకో, అంతవరకే చెప్పేవాళ్ళు. కానీ వేరే అంటే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ 2 సైడ్లా కూడా అంతవరకే ఉండే, కానీ ఇంటర్ఫరెన్స్ అనేది ఎక్కువ లేదు. ఇప్పుడు మా మామగారు ఉంటే నేను ఏదన్నా తప్పు చేసి ఎవరైనా కంప్లైంట్ చేసినా ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఏం చేయాలో అదే చేస్తాడు అని చెప్పి. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎంత కాన్ఫిడెన్స్ మనుషుల మీద. పైగా ఒకవేళ వాళ్ళు దాంతో వల్ల మనం ఏం తప్పు చేసి కూడా చేయడు, చేయరు కదా. ఇప్పుడు అడిగేసేయటం వేరు, అడగకుండా భయపెట్టడం వేరు. ఇది వాళ్ళకి తెలుసు. అది అడగకుండా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి. అలాగే వివాహమైన కొత్తల్లో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం అనేది ఉంటుందండి. అసలు నమ్మకం అనేది ఎక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా పెంచుకోవాలి? నమ్మితేనే నమ్మకం పెరుగుతుంది. ఒక దగ్గర నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి. ఇది న్యూ టు బోత్. నేను కొత్తనే, ఆవిడ కొత్తనే. దీనికి ఏం కావాలంటే అండర్స్టాండింగ్, కొంత టైం పడుతుంది. అండర్స్టాండింగ్ అంటే నా యొక్క అభిరుచులు, ఆమె యొక్క అభిరుచులు తెలుసుకొని నడుచుకుంటుంటే నమ్మకం కొంచెం క్రియేట్ అవుతుంటుంది. ఎప్పుడైతే అభిరుచులకు విరుద్ధంగా నడుస్తామో, అంటే నీ అభిరుచులు నాకెందుకు, నీ అభిరుచులు నాకెందుకు అనేది ఒక్కటే పెద్ద క్రియేట్ అవుతుందో, దానివల్ల కొంచెం గ్యాప్లు ఎక్కువ విపరీతంగా అయిపోతుంది. అయితే దీనికి అంత కారణం నేను అనేది ఏంటంటే, నేను ఒకటే ఏజ్ వైజ్, ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. మోల్డ్ అవుతారు ఇక్కడ, అప్పుడు మోల్డ్ గారు. ఆఫ్టర్ 35 నోబడీ కెన్ మోల్డ్, ఐదర్ జెంట్స్ ఆర్ లేడీస్, ఎవరైనా మోల్డ్ గారు. సో దట్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ హియర్. ఇవాళ చెడిపోవడానికి మనం కారణాలంటే ఎతుకుతుంటే, కొంతమంది సరిగా ఏజ్లు చేసుకుంటున్నారు, కొంతమంది ఇంకా అది నడుపుతా ఉన్నారు. అట్లా చాలా మంచి పద్ధతి కాదనిపిస్తుంది. దానివల్ల నమ్మకం క్రియేట్ అవుతుంది, ఒకరికొకరికి అర్థం చేసుకుంటారు, మెండ్ అవుతాం కూడా. మనం ఇట్లా ఉండాలి, నేను ఇట్లా ఉండాలి అనే ఒక విధమైన అండర్స్టాండింగ్ క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి నమ్మకం. 10 మంది ఉండేవాళ్ళు కదా, ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏమైనా
వస్తాయి, రాకుండా ఉండే సమస్య లేదు. కానీ ఈ నలుగురి ముందర ఎలా అరుస్తాము, నలుగురి ముందర కోపాన్ని ద్వేషాన్ని ఎలా వ్యక్తం చేస్తాము, ఈ పెద్దవాళ్ళు షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అలాగే జరుగుతుంది, నాకు ఇలాగే జరిగింది. మరి నేను ఇలా నోరు మూసుకొని దాన్ని ఇది చేస్తే ఒక 2 రోజుల తర్వాత సర్దుకుంది. అలా మెల్లిమెల్లిగా వాళ్ళని ఆ తాత్కాలిక ఆవేశంలో నుంచి మీరు కనుక పక్కకు మళ్ళిస్తే తర్వాత పెద్ద సమస్య కాదు, ఆ ఇమీడియట్గా వచ్చే రెస్పాన్సే సమస్య. అది బోత్ పేరెంట్స్ హ్యాస్ టు గివ్ లెసన్. బోత్ పేరెంట్స్ హ్యాస్ టు గివ్ అన్ లెసన్. అమ్మాయి వైపు అబ్బాయి వైపు కూడా ఇస్తేనే నడుస్తుంది. కానీ మా అమ్మాయిని ఇట్లా అన్నారట, మా అమ్మాయితోని బట్టలు ఉతికిచ్చారట, ఇవన్నీ పెట్టుకుంటే లైఫ్ నడవదు. అందులోనే సంతృప్తి ఉంది. ఒకళ్ళకొకళ్ళకి సేవ చేసుకుంటేనే సంతృప్తి పెరుగుతుంది, బాంధవ్యం ఎక్కువ పెరుగుతుంది, ఇంటిమసీ పెరుగుతుంది. ఈ తల్లి కూడా తన పెళ్ళైన కొత్తలో ఏవో జరిగి ఉంటాయి కదా. సో నేను ఇవన్నీ సుఖపడలేదు, ఇవన్నీ లేని జీవితం నా కూతురికి కావాలి అనుకుంటుందేమో. ఆమె తొలి రోజులను కూడా ఆమె ఎంజాయ్ చేయట్లేదు కరెక్ట్ కదా, నాకు ఆలోచిస్తే అనిపిస్తుంది. సో అప్పుడు ఇలా అయింది, వాళ్ళకు భోజనం వడ్డించి పెట్టాను, వీళ్ళకి ఏదో ఇది సేవ చేశాను, వీళ్ళకి ఇది చేశాను, వాళ్ళకి నువ్వు ఏవీ చేయకుండా 24 గంటలు సోఫాలో కూర్చో, అలా ఎవరికి జీవితం గడవదు, అది జీవితమే కాదు. తప్ప ఈ టైంలో నాకు ఒక మంచి ఇది గుర్తొచ్చి, మా పెద్దబాబు పెళ్ళి 2000లో అయింది. సంబంధాలు వెతకడం అది మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు ఇద్దరు, అంటే తను స్టేట్స్లో ఉండేది, వచ్చి 3-4 చూసి అట్లా ఆలోచన ఉండేది. ఆ రోజు మార్నింగ్ చెప్పాడు. నేను ఇప్పటికీ అనుకుంటావా నాకు ఎంత కొత్త విషయం చెప్పాడు వీడు, నా కొడుకేనా అనుకున్నాను. నేను ఇప్పటికి కూడా అనుకుంటాను. నేను ఈ 3-4 ఇట్లా చూస్తాను, ఎవరో ఒకరిని సరే అంటాను, లేదు ఎవరు నచ్చకపోవచ్చు కూడా. కానీ నువ్వు ఇక్కడ నా కొడుక్కి నచ్చిన అమ్మాయి వస్తుంది, వాళ్ళతో మనం పెళ్లి సంబంధాలు ముందుకెళ్దాము అని అనుకుంటున్నావు, అది కాదు. నాకు భార్య రావడం కాదు, మన ఇంటికి ఒక కొత్త వ్యక్తి వస్తుంది, ఈ వ్యక్తిని ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆహ్వానించాలి, నాకు అలాంటి అమ్మాయి కావాలి. చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి ఆ రోజు. నాకంటే చిన్నవాడు వీడెంత మంచి మాట చెప్పాడు. నేను నచ్చడం కాదు మమ్మీ, ఇంట్లో అందరూ అమ్మాయిని ఆనందంగా తీసుకోవాలి, అలాంటి అమ్మాయి కావాలి. చాలా మెచ్యూర్డ్గా చెప్పారు అప్పుడే. చాలా మెచ్యూర్డ్. అప్పటికి నాకు కూడా ఆ థాట్ రాలేదు. వాడు చెప్పాక నేను దీంట్లో తేడా ఉంటుందండి, అక్కడ ఒకలాగా ఉంటుంది, ఇక్కడ ఒకలాగా ఉంటుంది, నిజమే. దాన్ని మెల్లిమెల్లిగా మనం మీ ఇద్దరిలో ఎవరికి ఏమిటి ఇష్టము అనే దాంట్లో ఇందాక ఆయన చెప్పేశారు. ఈవిడ అన్నీ చేసి హ్యాండిల్ చేసి గుడ్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఫ్యామిలీలో అలాగే వారి గురించి కూడా మీకు బ్యాక్ బోన్ అన్నట్టుగా చెప్పారు. మీరు ఫ్రంట్ బోన్ కూడా, ఫ్రంట్ బ్యాక్ రెండు. అయితే ఇంకా వారిలో మీకు బాగా ఆకర్షించడం అంటే ఆయనకి ఇలా చేస్తే బాగుంటుందనో, లేకపోతే ఆయనకి ఇది ఇష్టమనో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆయనకు పేషెన్స్ చాలా ఎక్కువ అండి, నాకు చాలా తక్కువ. ఓకే, అందుకే ఇది హాయిగా సాగిందేమో కదా. చాలా పేషెన్స్, తొందరపడి అలా ఇది చేయరు. నాకేంటంటే ఆ టైంకి చాలా తీవ్రంగా, కానీ చాలా తక్కువ టైంలో నేను రియలైజ్ అవుతాను, ఓహో నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇది పొరపాటు చేశాను. నేను సో మొదట్లో బాధపడేదని, తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చాక లేదు, ఇంకొకసారి ఇలా చేయకూడదు, నేను మాట్లాడింది తప్పు, ఇలా అనాల్సింది కాదు, సో ఇంక మీదట ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటాను అని మెల్లిమెల్లిగా నన్ను నేను ఫాస్ట్ మేడం, ఇవాళ ఈ పని కాబట్టి అయిపోవాలా అంతే, అలా రేపు అనేది ఉండదంటది. గుడ్, బట్ ఐఎమ్ వెరీ స్లో. బట్ ఐ విల్ థింక్ ఓవర్, ఆ పని కావాలంటే దాని గురించి కష్ట నష్టాలు ఏంటి అని చూసుకొని నేను అడిగేస్తా. ఇక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తాయి. ఇదే గుడ్ మ్యాచ్ కదా, ఇది గుడ్ మ్యాచ్ నిజంగా చెప్పాలంటే. నేను సైకిల్తో సమానంగా నడిచేదానండి. కాంపిటీషన్ ఎప్పుడు సైకిల్ ఉండేది, దాంతో పాటే నడిచేదాన్ని. సో ఆ మెల్లిమెల్లిగా జీవితంలో ఒక్కొక్క అనుభవం వచ్చే కొద్దీ మనం చేసిన పొరపాట్లు ఏంటి, ఒడిదుడుకులు ఏంటి, కొన్నిసార్లు మన తప్పు లేకుండా కూడా మాట పడాల్సి వస్తుంది, మన ప్రమేయం లేకుండానే ఒక పొరపాటు డైరెక్షన్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అవన్నీ మెల్లిమెల్లిగా ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇంత శాంతం వచ్చేసింది, ఇది ఇంత స్లో అయిపోయింది. మొన్ననే ఒక ఆవిడ అడిగారు, ఏంటో స్లోగా నడుస్తున్నావు అమ్మ, ఒంట్లో బాగాలేదా నీకు అనేసి. నేర్చుకున్నానండి అని చెప్పారా?
జీవితం నేర్పించింది. ఫస్ట్ నమ్మకం ఉండాలండి. ఒకళ్ళంటే ఒకళ్ళు. ఇప్పుడు ఈ లేకపోతే వివాహ వ్యవస్థలో ఇన్ని డిఫరెన్సెస్ వస్తున్నాయి, తొందరగా అందరూ విడిపోతున్నారు అంటే నమ్మకం, అండర్స్టాండింగ్ ఇచ్చేంత టైం లేదు. ఇప్పుడు ఒక నెలలో జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇంకా కొంతకాలం కలిసి ఉంటే కలిసే ఉంటారేమో, ఆ నెలలోనే వాళ్ళు తప్పదు డిసిషన్ తీసేసుకుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నెల లోపల ఇలాంటి డిసిషన్ రాకూడదు, కనీసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే తప్ప అవును అని అలా ఉంటే మెల్లిమెల్లిగా అంటే నాకు అనిపిస్తుంది మనం తిన్న అన్నం అరగాలంటే కనీసం 3 గంటలు. మామూలు భోజనం, పెళ్లి భోజనం వదిలేయండి, 3 గంటలు పడుతుంది. అలాంటిది ఒక ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇట్స్ నీడ్స్ టైం, టేక్స్ టైం. నువ్వు తిన్న అన్నమే నీకు డైజెస్ట్ అవ్వలేదు, కొంత శరీరంలో శ్రమ కావాలి నీకు. అలాంటిది మరి ఇమీడియట్గా జవాబులు రావాలి, త్వరగా జవాబులు రావాలి అంటే రావండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇంకా ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ఇప్పటికి నేర్చుకున్నాను ఇలాంటివి మాట్లాడుతున్నారు. అసలు అవతల మనిషి గురించి ఇంకా మనం నెల కూడా పూర్తిగా చూడకుండానే మొత్తం అతనే ఇంకా అతనో ఆమెనో ఖచ్చితంగా ఇమీడియట్లీ డెసిషన్ తీసేసుకోవటం అనేది వీళ్ళకి అవగాహన లేదు, తీసుకునే వాళ్ళకి కూడా అసలు ఇంకా ఏమిటో పూర్తిగా అర్థమే అవ్వలేదు. వీడికి సలహా ఇచ్చే వాళ్ళకు కూడా లేదు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఒక చిన్న మాట ఈ సందర్భంలో, నేను ఒక 12-13 సంవత్సరాలు యోగా రెగ్యులర్గా అటెండ్ చేసేదాన్ని, అక్కడ ఇన్స్టిట్యూట్లో వెళ్ళేదాన్ని. ఆయన ఎప్పుడో ఒకసారి నేను ఒక 2 నెలలు నేర్చుకుని తర్వాత మా ఇంట్లో చేసుకుంటాను సార్ అన్నాను. అలా కుదరదమ్మా, అలా అయితే రాకు అన్నారు. సరే చెప్పండి అంటే, నీ శరీరం ఏంటో నీకు అర్థం అవ్వడానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది అని చెప్పారు ఆయన. నీది నీకు, ఎవరో కాదు. అలాంటిది నువ్వు ఏ ఇంటికి వచ్చావు, ఏ వాతావరణంలో ఉన్నావు, వాళ్ళ పద్ధతులు ఏంటి. రెండోది ఏమవుతుంది, నేను ఒక 5-6 కేసెస్ చూశాను. సత్యనారాయణ వ్రతం నుంచి డైరెక్ట్గా వాళ్ళ కోసం ఫ్లాట్ బుక్ చేసేసి, వ్రతం కూడా ఆ ఇంట్లోనే, లేకపోతే ఇక్కడి నుంచి ఆ ఇంట్లోకి. ఇంకా వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఏంటి, ఎవరికి ఎవరేమవుతారు తెలుసుకునే నాకు ఇప్పుడు చెప్తాను కదా, సగర్వంగా చెప్తాను. 16 సంవత్సరంలో పెళ్ళయింది. ఒక ఇష్యూ వస్తే మా అమ్మ నాన్న కానీ మా అక్క చెల్లెళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది నాకు తెలియదు. కానీ మా అత్తవారింట్లో ఎవరు దాన్ని ఎలా తీసుకుంటారో నేను 100% ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల కింద నుంచే ఇది వీరికి నచ్చదు, వీరు ఇలాంటివి ఇష్టపడరు, ఇలా చేస్తే బాగోదు, ఆయన ఒప్పుకోరు అంటే ఆ మనిషిని గమనించి వారితో ఉండడం వలన కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఆ ఇంటరాక్షన్ అనేది నువ్వు కనుక పెట్టుకుంటే తప్పనిసరిగా ఆ స్వభావాలు తెలిసి నువ్వు ఎలా అడ్జస్ట్ అవ్వాలి, నీకు వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళకు కూడా తెలుస్తుంది. నువ్వు ఆ టైమే ఇవ్వకపోతే, టైం ఇవ్వకపోవడం ఒకటి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం ఏ పని ఉద్యోగం లాంటివి చేయాలన్నా కూడా ఒక ట్రైనింగ్ కావాలి కదా. అలాంటప్పుడు ఇది వరకు పద్ధతిలో కోడలు పెళ్ళైన తర్వాత కొంతకాలం వాళ్ళతో 2 ఏళ్ళైనా ఉంటే అత్తగారి ట్రైనింగ్ కోడలికి వచ్చి మన ఫ్యామిలీలో ఈ సాంప్రదాయాలు ఉన్నాయి, ఈ ధర్మాలు ఉన్నాయి, ఇవి మనం ఆచరిస్తున్నామని తెలుస్తుంది. మీరన్నట్టుగా పెళ్ళికొడుకు ముందు ఫ్లాట్ కొన్నాడు, ఆ ఫ్లాట్లోనే అన్నీ అనేసరికి తల్లిదండ్రులు కూడా ఆ ఫ్లాట్కి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాలు ముగించి వెనక్కి వస్తున్నారు. ఇంకా వీళ్ళకి ట్రైనింగ్ ఏది, అందుకని భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయేమో అని నేను అనుకుంటాను. అది నా కుటుంబం అని అనుకోవట్లేదు, అది పెద్ద సమస్య. ఆ మనుషుల్ని నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే బంధాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి రాదు కదా. ఇక్కడ బాంధవ్యము అనే మాట చాలా పెద్ద మాట చెప్పాలంటే. ఇప్పుడు ఇదివరకు అదంతా, ఇప్పుడు మీ ఏజ్లోకి వచ్చేసరికి ఎక్కువ ఆ బంధం అనేది కనబడుతూ ఉండేది. ఇంతకాలం ఉన్నామంటే ఒకళ్ళ లోటుపాట్లు ఒకళ్ళకి తెలుసు, కలిసి సాగటం అనేది ఉంటుంది కదండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి లోట్లే కనబడతాయి కానీ ఇంకేం కనిపించదు. ఎందుకంటే పెళ్ళికి ముందు అట్లా అలా ఏదో కలిసి తిరగడాలు అవి అవుతుంటాయి కదా. నేను గమనించింది, ఈ పెళ్ళికి ముందు ఇద్దరు ఏదో 1 నెల రోజులో 15 రోజులు ఏదో పార్కులకో షికార్లకు వెళ్ళారనుకోండి. ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వాడిలో ఉండే పాజిటివ్ లక్షణాలు మాత్రమే, వాడు కానీ వాడి ఫ్యామిలీ మెంబర్స్ కానీ నువ్వు బయటపెడుతున్నావు. పెళ్ళయిన తర్వాత వాస్తవమైనటువంటి రూపం ఆర్ట్ ఫిల్మ్కి ఈ దీనికి తేడా తెలుస్తుంది కదా. ఓహో ఇదా వాస్తవము, వీడి నిజస్వరూపం ఇదా, అది డైజెస్ట్ అవ్వట్లేదు అబ్బాయి కానీ అమ్మాయి కానీ. ఆ ముందు చెప్పినవన్నీ ఇప్పుడు మాకేమైంది, అన్నీ ఒకేసారి తెలిసాయి, అంతరంగికము బాహ్యము. అలా కాకుండా నువ్వు ఒక మంచి కలర్ఫుల్ పిక్చర్, ఇలా బాహుబలి ఇలా ఒక పిక్చర్ ఇలాంటిది అలాంటిది అని చెప్పేసేసి తర్వాత అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. అంత తేడాని అది
అదే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసేసి వాళ్ళ వైపు వాళ్ళ ఉండే చిన్న చిన్న లోపాలు కూడా పెద్ద ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చెప్పేసేస్తే వీడు ఇలాంటి వాడే కదా అని అమ్మాయికి అనిపించవచ్చు. తర్వాత ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎవరికి కూడా తెలియట్లేదు. ఒక్కసారి తన నా లైఫ్లోకి వచ్చాడు కాబట్టి మొత్తం అన్ని చెప్పేయచ్చు అనే ఫీలింగ్ వీళ్ళకి, వాళ్ళు కూడా ఎన్నో చెప్పేస్తే ఇంప్రెస్ అయిపోతావేమో అని వాళ్ళు అనుకుని చివరికి ఇద్దరికి అవే కారణాలు అవుతున్నాయి. వాళ్ళు ఏది సోషల్ మీడియాలో పెట్టచ్చో కూడా తెలియట్లేదు. అసలు పర్సనల్ స్పేస్ అంటూ లేదు. ఇప్పుడు మీరు పెళ్ళిలో చూస్తుంటాం, ఇవాళ రేపు అవుటింగ్ పోతారు కదా పెళ్ళికి బిఫోర్ మస్ట్ అన్నమాట. ప్రీ వెడ్డింగ్ షోలో అది పూర్తిగా ఏంటంటే వాళ్ళకు సంబంధించింది దాన్ని ఎక్స్పోజ్ చేయడం మంచిగా అనిపిస్తలేదు, కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బయట పోగానే మన స్క్రీన్లో పెడుతున్నారు అవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలు. దాన్ని ఎందుకు చూపించాలి ప్రజలకు? కాదండి, దాన్ని తీసుకొచ్చి పెళ్లిలో స్క్రీన్ మీద అదే చూడలేక చాలా మంది మేము కొందరికి చెప్పాము, ఎందుకు వేస్తారండి అవి? వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏదో సరదాగా తిరుగుతున్నారు, ప్రైవసీ ఉండాలి. అది మొత్తం మీరు ఎక్స్పోజ్ చేస్తే తీసుకోండి, మీరు దానితో తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీ దాంట్లో పెట్టుకోండి, రికార్డ్ అంటే చేస్తాను. చూపించడానికే కదా అని వాళ్ళ ఉద్దేశం. చూపించడానికే కదా. ఏది దాచుకోవాలి, ఏది పంచుకోవాలి. కిత్తండి కింద కూడా చూపించేలాగా లేవు, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన పెళ్ళి అనేది మన భారతీయ సాంప్రదాయంలో చాలా పవిత్రమైన బంధంగా మనం అనుకుంటామండి. అటువంటి పవిత్ర కార్యం ఒకటి పెళ్లి జరుగుతున్నప్పుడు ఇలాంటి స్క్రీన్ మీద పెట్టేసినప్పుడు పెళ్లి చూడాలా, ఇది చూడాలా? పెళ్ళికి ఎవరు అటెన్షన్ పే చేయడం లేదు, అసలు ఎవరు అక్కడ నిలబడేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేకుండా అయిపోయింది అని చెప్పి నిజంగా కొన్ని సన్నివేశాలు బాధను కలిగిస్తుంది. చాలా ఇబ్బందికరంగా అని అంటే ఉండరండి అక్కడ. వచ్చిన వాళ్ళందరికీ అది అవసరమా? నీ ఇష్టానికి నువ్వు చేయించుకున్నావు ఫోటోషూట్, దట్స్ యువర్ పర్సనల్, అది అందరికీ అవసరం లేదు. నీకంటూ మీరు అన్నారే మధుర స్మృతులని, వీళ్ళకి ఏమి ఉండవు, అన్నీ వాట్సాప్లోనో లేకపోతే ఇంకెందులోనో అందులోనే తప్ప నీ సొంతానికి అంటే నువ్వేం మిగిల్చుకోవట్లేదు. అది వ్యాక్యూమ్ అవుతుంది. కొంత వయసు వచ్చేటప్పటికి ఒక శూన్యత అంటామే అలా వస్తుంది. నీ సొంతానికి నీకు మాత్రమే తెలిసినవి ఏమున్నాయి? ఏమీ లేవు. మీరు తీసే ఎపిసోడ్స్ నా అభిప్రాయం చెప్తున్నాను, ఏదన్నా దీన్ని ఒక వాల్యూ బేస్డ్ కాబట్టి ఇది ఆ వాల్యూస్ అందరికి పంచి ఏమన్నా మనం కొంతమందినన్నా చేయగలిగితే చాలా 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 బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని ఒక రియల్గా ఒక థీసిస్ రాయాలి నిజంగా. అంటే మీరు ఇప్పుడు 55 years పెట్టారు, 45 years, 35 years, 25 years జస్ట్ మ్యారేజ్ అవి కూడా తీసుకొని అవి కొంచెం అన్నీ కలిపి ఒక థీసిస్ లాగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్, అందరికీ చేయలేము కానీ మెజారిటీ ఒపీనియన్స్ వస్తాయి. దానివల్ల ఏమన్నా ఫోకస్ చేసి కొంతవరకు సమాజానికి తోడ్పడుతుందేమో నా అభిప్రాయం. తప్పకుండా మీరు మాకు మంచి ఐడియా ఇచ్చారు. మేము ఇప్పటివరకు 50,000 వసంతాలే అనుకున్నాము, మీరు అన్నీ చెప్పారు. అంటే ఇది కంపారిజన్ పెడితే కొంతమన్నా కొంచెం చేంజ్ వస్తుందేమో. అది ఇప్పుడు వివాహ బంధం అనేది బంధం లేదు, బంధం లేదు కానీ వివాహాలు జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ మనీ స్పెండ్ చేస్తున్నారు, చేసుకుంటున్నారు. లాస్ట్కి ఏముంటుందో తెలియదు. అంటే ఆ సమస్య క్వశ్చన్ మార్క్ పడి ఉన్నది వాళ్ళ. ఇప్పుడు పేరెంట్స్లో యాంగ్జైటీ ఎక్కువైపోయింది. పేరెంట్స్ అంత యాంగ్జైటీ అయ్యి ఇంటర్ఫరెన్సెస్ వాళ్ళ ఫ్యామిలీలో చేరి చాలా చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. అది కొంతవరకు సమస్య పోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అరే అది అట్లా అంటే నువ్వు ఇట్లా రా అని వీళ్ళే చెప్తారా చెప్పదు ఉన్నది తప్పు కదా. కొంతమంది చేస్తున్నారు అట్లా, దాంతో ఫ్యామిలీస్ అన్నీ పోతున్నాయి, బంధాలు లేకుండా పోతున్నాయి. అది అందుకని ఆ బంధం ఉండాలంటే వాళ్ళ లైఫ్కి వాళ్ళు వదిలేసేయండి, లెట్ దెమ్ డూ. వాళ్ళే డిసైడ్ చేసుకుని ప్రాబ్లం వస్తాయి, మనం ఇంటర్ఫేర్ కావద్దు. ప్రాబ్లం వస్తే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళే. ఒక 10 గంటలు ఒక రూమ్లో వేసేసేయండి, వాడు మాట్లాడుకోండి, ఏం లేదు, కమ్ టు కంక్లూజన్. ఎమోషనల్గా వచ్చి చేసుకోవడము, ఎమోషనల్గా వచ్చి మళ్ళీ డైవర్ట్ చేసుకోవడం, ఇట్ ఇస్ ఎ బ్యాడ్ సొసైటీ. మనం అది వీఆర్ నాట్ ఎ ఫారినర్స్ కూడా ఇవాళ మనలాగానే వాడు కూడా మన సైడ్ వస్తున్నాం, మనం అటు సైడ్ అవుతున్నాం. అది చాలా విచారకరమైన విషయం ఉంది.
ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము అని అంటున్నారు కదా, ఈ తర్వాత వచ్చిన వాటికి కొంచెం టైం కూడా ఎందుకు ఇవ్వట్లేదు? కొంచెం ఇదే సమస్య. అంటే జనరల్గా ఏం చెప్తారంటే, ఇవాళ ఏదో చాలా తీవ్రమైన బాధలో ఉన్నాను, ప్రాణం పోయేటట్టుంది, 1 సంవత్సరం తర్వాత ఈరోజు ఎందుకు అనుకున్నావో నీకు గుర్తుండదు. ఎంత చిన్న విషయం గుర్తొచ్చినా, ఇంత చిన్న విషయానికి ఇంత తల్లడిల్లిపోయానా నేను, ఎంత సిల్లిగా ఆలోచించాను అనిపిస్తుంది. అలాగే ఈ నిర్ణయాన్ని కూడా 1 సంవత్సరం, 2 ఏళ్ల వరకు ఈ విషయం మాట్లాడకుండా ఇంకా నేనేం చేయగలను అంటే, సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం, పరిష్కారాల గురించి ఆలోచించట్లేదు. ఏ రకంగా దీన్ని సాల్వ్ చేయవచ్చు అని ఆలోచిస్తే జవాబు దొరుకుతుంది అనుకుంటాను. అంతకంటే మంచి కంపానియన్, నిన్ను నమ్మి నీ తోటి జీవితం గడపడానికి వచ్చి ఎవరు ఉంటారండి? చెప్తారు కదా, ఎవరు వచ్చినా కానీ చివరి వరకు ప్రయాణం చేసేది పార్ట్నరే. తిట్టుకున్నా, కొట్టుకున్నా, విసుక్కున్నా, ఎలాంటివి ఉన్నా ఒక ధైర్యం, ఒక సపోర్ట్, అది చాలా అవసరం. అది అవసరం అనుకుంటే ఆ రిలేషన్షిప్ని, ఒక చిన్న మొక్కను తెస్తే దానికి రోజు నీళ్ళు పోస్తాము, దానికి పువ్వులు రావాలి, పళ్ళు రావాలి, కాయలు రావాలి. ఇవాళ మొక్క పెట్టగానే రేపు పొద్దున పళ్ళు రాలేదే అనుకుంటే రావు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మీరు చేస్తున్న కృషి చాలా నచ్చింది. దానివల్ల ఎంతోమంది జీవితాల్లో మార్పు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మాకు అనుమతించినందుకు మీకు ఎన్నో ధన్యవాదాలు స్టార్ వి టాక్స్ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ వి టాక్స్ సందర్భంగా ఒక మంచి టాపిక్ తీసుకొచ్చారు. ఈ టాపిక్ను నేను, నా అభిప్రాయం అంటే, ప్రజల్లో తీసుకెళ్ళి కొంతవరకు యంగ్స్టర్స్కు ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుందని, అదొకటే కాకుండా కంపారిజన్ చేసి ఒక రీసెర్చ్ వర్క్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుందని నేను మేడం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది చాలా మంచి సన్నివేశాలు చూపిస్తారు. ఇంకోటి క్వశ్చన్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, వెరీ అప్రాప్రియేట్ అండ్ యూస్ఫుల్ టు ఆల్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందరికీ ఉపయోగపడే రకంగా మీరు క్వశ్చన్లు అడిగారు. కొంతమంది అయినా దానికి కొంచెం తెలుసుకొనిగా దాని యొక్క ఇది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇటువంటి ఇంకా ఎన్నో ఎపిసోడ్లు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.